to us. So over to Brother John Stewart. Praise the Lord. దేవునికి స్తోత్రం. I have been requested to continue the Bible studies for Herman House of Worship for the month of November. ఈ నవంబర్ నెలలో కూడా ఈ బైబిల్ ధ్యానం చెప్పడానికి నన్ను అడిగినారు కనుక నేను దీన్ని కొనసాగిస్తూ ఉన్నాను. At the time when the request was floated, I was having quiet time in the mornings from the book of Daniel in my personal life. ఎప్పుడైతే నన్ను ఈ విధముగా బైబిల్ ధ్యానం తీసుకొని నన్ను విజ్ఞాపన చేసినారో ఆ సమయంలో నా ఉదయకాల మౌన ధ్యానములో ఈ దానియేలు గ్రంథం నేను ధ్యానం చేస్తూ వచ్చాను. So I am burdened by the Spirit of God to share from the book of Daniel during this month of November Bible studies. ఈ నవంబర్ నెలలో మన యొక్క బైబిల్ ధ్యానం నిమిత్తమై ఈ దానియేలు గ్రంథం నుంచి బోధింపబడులాగున నేను పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడినాను. Already we have been studying from Matthew's Gospel on the theme the heavenly kingdom, the kingdom of heaven. మనం ఇంతకు ముందుగానే ఈ దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యం అనే పాఠం మీద మనం అనేక దినములుగా దానిని ధ్యానం చేస్తూ వస్తున్నాం. From Matthew's Gospel. మత్తయి సువార్త 21వ అధ్యాయం నుండి. But now the theme of the Bible studies for this month from the book of Daniel will be the rise and the fall of kingdoms. అయితే ఈ నవంబర్ నెలలో మన యొక్క బైబిల్ ధ్యాన నిమిత్తమై రాజ్యములు లేవడం రాజ్యములు కూలిపోవడం అనే దాని గురించి మనం చదవబోతున్నాం. The theme of this book Daniel is rise and fall of kingdoms. ఈ దానియేలు గ్రంథం యొక్క ముఖ్యాంశము ఏమంటే రాజ్యములు స్థాపించబడడం రాజ్యములు కూలిపోవడం. So therefore for this month we are going to continue the Bible studies on this theme. ఈ నెలంతా కూడా మనం ఈ బైబిల్ ధ్యానం నిమిత్తమై ఈ పుస్తకమును మీద మనం ధ్యానం చేయబోతున్నాం. We may not be able to complete everything. మనం ఈ అధ్యాయ పుస్తకం అంతటిని ధ్యానం చేయడం మనకు సాధ్యం కాకపోవచ్చు. మన ఎంతవరకు అవుతుందో ప్రయత్నం చేద్దాం. For today evening, let's read the first chapter. Daniel, the book of Daniel, chapter 1, we shall read responsibly. ఈ సాయంత్రం ధ్యానం నిమిత్తమై దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం అంతటిని మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుంటాం. Wherever you are, dear brothers and sisters, from your homes, kindly open your Bible, read your portion along with us loudly and clearly. ప్రియ సహోదర సహోదరి, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ మీ మీ స్వస్థలములలో మీ పరిశుద్ధ గ్రంథమును తెరిచి మీ పాఠములను శ్రద్ధతో చదవాల్సిందిగా కోరుతున్నాం. In the third year of the reign of Jehoiakim, king of Judah, came Nebuchadnezzar, king of Babylon, unto Jerusalem and besieged it. ప్రభువు యోధారాజు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షినారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. And the king spake unto Aspenaz, the master of his eunuchs, that he should bring certain of the children of Israel and of the king's seed and of the princes. వారు సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. And the king appointed them a daily provision of the king's meat and of the wine which he drank, so nourishing them 3 years, that at the end thereof they might stand before the king. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరుల నుండిరి. Unto whom the prince of the eunuchs gave names, for he gave unto Daniel the name of Belteshazzar, and to Hananiah of Shadrach, and to Mishael of Meshach, and Azariah of Abednego.
రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, Now God had brought Daniel into favor and tender love with the prince of the eunuchs. మీకు అన్నపానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుల ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనబడునేలా. అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగజేతురు. Then said Daniel to Melzar, whom the prince of the eunuchs had set over Daniel, Hananiah and Mishael and Azariah, భోజనమునకు శాఖ ధాన్యాదులను పానమునకు నీళ్లును నీ దాసులమగు మాకిప్పించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షింపుము. Then let our countenance be looked upon before thee, and the countenance of the children that eat of the portion of the king's meat, and as thou seest, deal with thy servants. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. And at the end of 10 days, their countenance appeared fairer and fatter in flesh than all the children which did eat the portion of the king's meat. రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖ ధాన్యాదులను ఇచ్చెను. As for these 4 children, God gave them knowledge and skill in all learning and wisdom. And Daniel had understanding in all visions and dreams. నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవాలని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. And the king communed with them, and among them all was found none like Daniel, Hananiah, Mishael, and Azariah. Therefore stood they before the king. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాని వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమంతటి నుండి శకునగాండ్ర కంటేను గారడీ విద్య గల వారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. And Daniel continued even unto the first year of King Cyrus. May our loving and living God bless the reading of this chapter for our meditation this night. ఈ రాత్రి సమయంలో మన ధ్యానము నిమిత్తమై మనము చదివిన ఈ లేఖన భాగమును ప్రేమగల జీవగల దేవుడు మన కొరకు వీటిని ఆశీర్వదించును గాక. Before we pray and go into the Bible study, మనము ప్రార్థన చేసి ఈ బైబిల్ ధ్యానమునకు వెళ్ళక పూర్వము let us read few more verses. ఇంకా మరికొన్ని వచనములు చదువుదాం. Daniel chapter 2 verse 44. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. And in the days of these kings shall the God of heaven set up a kingdom which shall never be destroyed, and the kingdom shall not be left in other people, but it shall break in pieces and consume all the kingdoms, and it shall stand forever. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. Then Daniel chapter 4 25 and 26. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 25, 26 వచనములు. The day shall drive thee from men, and thy dwelling shall be the beasts of the field, and they shall make thee to eat grass as oxen. They shall wet thee with the dew of heaven, and 7 times shall pass over thee, until thou know that the Most High ruleth in the kingdoms of men, and giveth it to whomsoever he will. And whereas they commanded to leave the stump of the tree roots, thy kingdom shall be sure unto thee. After that thou shalt have known that the heavens do rule. తమ యొద్ద నుండకుండా మనుష్యులు నిన్ను తరుముదురు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయిచు పశువుల వల్లే గడ్డి తినేదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉన్నాడనియు తానెవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు నీవు తెలుసుకునే వరకు
7 కాలములు నీకేలాగు జరుగును. చెట్టు యొక్క ముద్దు నుండనీయుడని వారు చెప్పిరి కదా. దాని వలన సర్వోన్నతుడగు అధికారి అని నీవు తెలుసుకునే మీదట నీ రాజ్యము నీకు మరలా ఖాయముగా వచ్చునని తెలుసుకోము. Then 7th chapter verse 18. Daniel chapter 7 and verse 18. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. 18th verse. 18th verse. 18వ వచనం. But the saints of the Most High shall take the kingdom and possess the kingdom forever, even forever and ever. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. Acts chapter 14. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం verse 22. 22వ వచనం. Confirming the souls of the disciples and exhorting them to continue in faith, and that we must through much tribulation enter into the kingdom of God. శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యమును ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. Then Revelation chapter 11 and verse 15. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. And the seventh angel sounded, and there were great voices in heaven saying, the kingdoms of this world are become the kingdoms of our Lord and of his Christ, and he shall reign forever and ever. May our ఏడవ దూత continue. ఓకే. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఆయన యుగ యుగముల వరకు ఏలుననెను. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Heavenly Father, bless the reading of this chapter and the verses for our meditation this night. దయగల తండ్రి, ఈ రాత్రి సమయంలో మీరు చదివిన ఈ లేఖన భాగములను మా ధ్యానము నిమిత్తమై ఆశీర్వదించండి. Keep the Zoom, Lord, functional without any problem and disturbance. ఈ జూమ్ ద్వారా మేము ఈ పరిచర్యలో ఎటువంటి ఆటంకములు ఎటువంటి అంతరాలు కలగకుండా చక్కగా జరిగినట్లుగా సహాయం దయచేయండి. Keep the electricity and all the systems under your dominion and authority. కరెంట్ సప్లై, డొమినియన్, మిగిలినవన్నీ కూడా యాంత్రిక సంబంధమైనవన్నీ కూడా చక్కగా పనిచేయనట్లుగా సహాయం దయచేయండి. The right words in our mouths in English as well as in Telugu. ఆంగ్లములోను తెలుగులోను కూడా సరి అయిన పదములు మా నోట నుంచండి. As we ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior Jesus Christ. కృతజ్ఞతతో ప్రభువు యేసు క్రీస్తు వారును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. We have told you that the theme of these Bible studies even this month will be on the kingdom of heaven or kingdom of God. నేను ముందుగానే మీకు చెప్పిన రీతిగా మన యొక్క బైబిల్ ధ్యానం యొక్క అంశము దేవుని యొక్క రాజ్యము లేదా పరలోక రాజ్యం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. And the theme of this book, Daniel, is rise and fall of kingdoms. How kingdoms rose up and how kingdoms have fallen. ఈ దానియేలు గ్రంథంలో చూస్తే రాజ్యములు ఏ విధముగా స్థాపించబడ్డాయి, రాజ్యములు ఏ విధముగా కృంగిపోయి నశించిపోయిన వాటి గురించి మనం చదువుతాం. And in the New Testament verses what you have seen, in the midst of these kingdoms, the Lord is going to establish his kingdom which will never pass away. మనం చదివిన నూతన నిబంధనలు చదివిన ఈ భాగంతో మనం అర్థం చేసుకున్నది ఏమంటే రాజ్యంలో నశించిపోతాయి, అయితే ఆయన యొక్క రాజ్యము స్థిరముగా ఉంటుంది. Therefore, Jesus Christ began his public ministry with the message of the kingdom of heaven. కనుకనే ప్రభువు యేసుక్రీస్తు వారు తన యొక్క పరిచర్యను ప్రారంభించినప్పుడు పరిచర్యను పరలోక రాజ్యముతో ప్రారంభించినారు. The forerunner of Jesus Christ, John the Baptist, began with the same message. ప్రభువు యేసుక్రీస్తు వారికి ముందుగా దూతగా వచ్చిన బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా అదే అంశంతో పరిచర్యను ప్రారంభించినాడు. Same with the Lord Jesus Christ, when he appointed the apostles and sent them to the field, he told them to give the same message of the kingdom of heaven. ప్రభువు యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిష్యులను పరిచర్యకు పంపిస్తూ ఉన్నప్పుడు
ఇదే అంశము పరలోక రాజ్యముల గురించి ఆయన వారికి చెప్పి దానిని ప్రారంభించినాడు. Now coming to the book of Daniel, ఇప్పుడు దానియేలు గ్రంథములకు వచ్చినప్పుడు this book is named after this principal character by name Daniel. ఈ ఈ యొక్క దానియేలు పుస్తకము ముఖ్య వ్యక్తిగా దానియేలు ఆయన ఆ వ్యక్తిత్వం మీద ఈ పుస్తకం రాయబడింది. The meaning of Daniel is God is my judge. దానియేలు అనే మాటకు అర్థం ఏమంటే దేవుడు నా న్యాయాధిపతి. Success in life, success in ministry depends upon our lifestyle and our motives. జీవితంలో విజయం సాధించడం, మన యొక్క ఆత్మీయ జీవితంలో విజయం సాధించడం అనేవి మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క ఉద్దేశములు ఏ విధముగానో వాటి మీద ఆధారపడి ఉంటుంది. So Daniel, though he was in a strange land and under same circumstances, he lived in such a way that God is going to judge him, and that's why his life was successful. దానియేలు అన్య దేశములో ఉన్నప్పటికీ దేవుడు తనను చూస్తున్నాడని, న్యాయం తీరుస్తున్నాడని గమనిక కలిగి తన జీవితమును కొనసాగించినాడు గనుక తన జీవితంలో విజయవంతముగా ఉండగలిగినాడు. He belonged to a princely family. ఆయన రాజరిక సంబంధమైన కుటుంబమునకు చెందినవాడు. From the house of Judah. యోధా కుటుంబము నుండి వచ్చినవాడు. Though he was captivated and taken to Babylon, అతడు చెరగా బబులోనుకు తీసుకుని పోబడినప్పటికీ he lived a worthy life to please God at all times and under all circumstances. తన యొక్క జీవితకాలం అంతటిలో ఎటువంటి పరిస్థితులనైనా ఎటువంటి సందర్భంలోనైనా దేవునికి ఇష్టడుగా ఉంటూ దేవునిని ఇష్టపడేటట్లుగా చేసినాడు. We find throughout his life he maintained faith and purity amidst cultural change and historical changes. తాను వెళ్ళిన ఆ ప్రదేశంలో సాంస్కృతిక సంబంధమైన తేడాలు, తర్వాత దేశ సంబంధమైన విభేదములు తేడాలు ఉన్నప్పటికీ కూడా తన యొక్క జీవితమును భద్రముగా కొనసాగించుకునేవాడుగా చూస్తున్నాం. We find that he was a young man, very young lad in the first chapter. ఈ మొదటి అధ్యాయంలో చూస్తున్నాం అతను చాలా ఈ చిన్న ప్రాయంలో ఉన్నవాడని యవ్వనస్తుడని చూస్తున్నాం. But when he came, he lived about 84 years till very old age. అతను 84 సంవత్సరములు బ్రతికినట్లుగా చూస్తున్నాం. చాలా పెద్ద వయసులో బ్రతికినాడు. But yet he lived a worthy life. అయినప్పటికీ కూడా ఎంతో యోగ్యకరమైన జీవితము జీవించాడు. Though he was a secular man, we find him as the chief president during the time of Darius in Daniel chapter 6, 1 and 2. ఈ దానియేలు 6వ అధ్యాయంలో చూస్తే 1-2 చూస్తే గనక ఎంతో గొప్పగా వెలుగొందిన దర్యావేషు రాజు దగ్గర మంత్రిగా ఉండడం గమనిస్తున్నాం. It pleased Darius to set over the kingdom and 120 princes, which would be over whole kingdom, and over these 3 presidents, of whom Daniel was the first, that the princes might have give accounts unto them, and the king should have no damage. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలుగుతున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవాలని ఆజ్ఞ ఇచ్చెను. There were 120 princes. 120 మంది అధిపతులు ఉన్నారు. Over them there were 3 presidents. వారిలో 3 ప్రధానులుగా ఉన్నారు. And in that 3 presidents, he was the chief president. ఆ 3 ప్రధానులలో దానియేలు ముఖ్యుడు. That means he was the next to the king Darius. దాని అర్థం ఏమంటే రాజుని దర్యావేషునకు తర్వాతి స్థానంలో ఉన్నవాడు. But yet God has used him as a prophet, mighty leader in the land of Daniel, Babylon. అయినప్పటికీ దేవుడు అతనిని ఆ బబులోను దేశములో ఒక ప్రవక్తగా, దైవజనుడిగా, నమ్మకం వ్యక్తిగా వాడుకున్నాడు. No, I was talking to you about rise and fall of kingdoms.
మీతో నేను ఈ రాజ్యముల యొక్క స్థాపన వాటి యొక్క నాశనం గురించి మీతో మాట్లాడుతూ వచ్చాను. When he was captivated and when the Jerusalem was besieged, when the king Jehoiakim and Daniel, Shadrach, Meshach and Abednego were taken into captivity to Babylon, యెరూషలేము పట్టబడి అక్కడ ఉన్న యెహోయాకీను రాజు, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వీరందరూ కూడా చెరగా పట్టబడి బబులోను రాజ్యమునకు కొనిపోబడినప్పుడు, Babylon was the super power of the world. అప్పటికి ఈ బబులోను దేశము ప్రపంచములో చాలా శక్తివంతమైన రాజ్యముగా ఉన్నది. At that time, Nebuchadnezzar was the king of Babylon. ఆ దినములలో ఆనాటికి ఈ బబులోను రాజ్యంలో నెబుకద్నెజర్ రాజుగా ఉన్నాడు. After him, one more kingdom, ఆయన తర్వాత Medes and Persian kingdom. ఆ తర్వాత ఈ మాదీయులు, పర్షియన్లు అనే యొక్క రాజ్యం తర్వాత వచ్చింది, పారసీకుల రాజ్యం. Then came Greece, kingdom of Greece under Alexander the Great. ఆ తర్వాత మనకు తెలిసినట్టుగా అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క ఆయన యొక్క నాయకత్వం క్రింద ఈ గ్రీస్ దేశం వచ్చింది. Then fourthly, after Greece came Roman Empire. Rome was almost ruling the entire world. ఈ గ్రీకు రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యము పాలనలోకి వచ్చింది. ఈ రోమా సామ్రాజ్యం ప్రపంచం అంతటిని పాలిస్తూ వచ్చినారు. Then came fifth kingdom, union of imperialism and democracy, dictatorship and ప్రజా స్వాతంత్ర్యం. ఆ తర్వాత వచ్చిన 5వ రాజ్యం ఎట్లా ఉందంటే అది నియంత్రత్వము తర్వాత ప్రజాస్వామ్యం కలిసి వచ్చిన రాజ్యం వచ్చింది. So when we come to second chapter of Daniel, I am going to explain more about these kingdoms. మనము దానియేలు గ్రంథం 2వ అధ్యాయం వచ్చేటప్పటికి దాని గురించి మీకు ఎక్కువగా నేను వివరిస్తాను. First is Babylon kingdom. మొట్టమొదటిగా బబులోను రాజ్యం, then Media and Persian kingdom, తర్వాత ఈ మాదీయులు, పారసీకులు రాజ్యము, then Grecian kingdom, తర్వాత గ్రీకులు రాజ్యము, then Roman Empire, రోమా ప్రభుత్వము, then came union of imperialism and democracy. ఆ తర్వాత నియంతృత్వము ప్రజాస్వామ్యంతో కూడిన రాజ్యములు. That's why we read that verse, Daniel 2:44. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం దాని గురించి చదివినాం. In the days of these kings shall the God of heaven set up a kingdom. Remember that in the days of these kings, when these kings were ruling, what God will do? He will set up a kingdom which shall never be destroyed, and the kingdom shall not be left to other people, but shall break in pieces, consume all these kingdoms, and it shall stand forever. That is the kingdom of Jesus Christ. 44వ వచనం, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు, అర్థం చేసుకోండి, ఆ రాజులు అంటే ఈ రాజులందు పరిపాలిస్తూ ఉండగా పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. అనగా ఈ రాజ్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం. Then 4th chapter verse 26 we read. 4వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట చదివినాం. Lastly, in English Bible says, heavens do rule. Remember, heavens do rule. సర్వోన్నతుడు అధికారి, సర్వోన్నతుడు ఏలుడని రాయబడింది అక్కడ. So, though the present world is being governed by men, either by democracy or dictatorship, wherever, America or Europe or any other country, India also, remember, above these kingdoms, God is in control. He is ruling from heaven. Heavens are ruling in the kingdoms of men. గమనించండి, ఈ దినములలో అది నియంతృత్వ దేశం కావచ్చు, ప్రజాస్వామ్య పరిపాలన కావచ్చు, అమెరికా వల్లే రాజరికం కావచ్చు, ఏమైనప్పటికీ కూడా ఈ లోకములో ఉన్న అధికారములు ఈ లోకములు ఏలుతూ ఉండగా వీటన్నిటిపైన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకము నుండి వీటన్నిటిని ఏలుతున్నాడు. Then 7th chapter, 7వ అధ్యాయం verse 18. 18వ వచనం, But the saints of the Most High shall take the kingdom and possess the kingdom forever, even for ever and ever. అయితే
మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగయుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. These kingdoms are only temporal. The kingdoms of this world are only temporal. ఈ లోకములో ఉన్న ఈ రాజ్యములు తాత్కాలికమైనవి. But God is going to take over the reins of the entire universe one day. అయితే దేవుడు ఈ విశ్వమంతటి యొక్క పరిపాలనను తన చేతి క్రిందికి తీసుకొని పోబోతున్నాడు. And saints of the Most High, who are born again, baptized, who are called to His kingdom and glory, they are going to be co-rulers, co-regents with the Lord Jesus Christ. ఎవరైతే ఈ సర్వోన్నతుడైన దేవుని కుమారుని చేత పిలువబడినారో వారు ఆయనతో పాటు రాజ్యం ఏలుతారు, ఆయనతో పాటు వారసులుగా ఉంటారు, ఆయనతో పాటు ఎల్లప్పుడూ ఉంటారు. Not only for 1,000 years, though beginning we are going to reign for 1,000 years, but afterwards we are going to reign for ever and ever. ప్రారంభంలో ఇది 1000 ఏండ్ల పాలన అయినప్పటికీ, మనం 1000 ఏండ్ల పాలనతో ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత అది యుగ యుగాంతం వరకు ఆ పరిపాలన ఉంటుంది. We are going to live forever, we are going to reign forever. Hallelujah. మనము యుగ యుగములు జీవిస్తాము, మనము యుగ యుగములు పరిపాలన చేస్తాము. హల్లెలూయా. Presently we have tribulation, we have affliction, we have sorrows, we have many sicknesses and troubles, but we should not be discouraged or dismayed. We must continue in faith like Daniel till the end of our life. ప్రస్తుత దినములలో మన జీవితంలో అనేకమైన కలవరములు, కష్టములు, ఇబ్బందులు, అనేక సంగతులు జరుగుతూ ఉండవచ్చు. వాటిని బట్టి మనము నిరుత్సాహపడకూడదు, సందేహించకూడదు. దానియేలు వలె మనం విజయవంతము ముందుకు సాగుతూ పోవాలి. Acts chapter 14 verse 22 we have read. Here Paul is telling early believers, with much tribulation we must enter into the kingdom of God. Acts chapter 14 verse 22. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం మనం ఒక మాట చదివినాము. శిష్యులు విశ్వాసము నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. So we must continue in faith, whatever may be the present situation, coronavirus, famine, then financial crisis, all these things are there, but we must continue in faith. ప్రస్తుత పరిస్థితులు కరోనా అయి ఉండవచ్చు, ఆర్థికపరమైన సంబంధమైన ఇబ్బందులు ఉండవచ్చు. ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి శ్రమ ఉన్నప్పటికీ మనమైతే విశ్వాసములో కొనసాగుతూ వెళ్ళాలి. And with much tribulation we must enter into the kingdom of God. మనం అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. You have read that verse in Revelation chapter 11 verse 15. ఈ మాట మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో చదివినాం. And the seventh angel sounded, and there were great voices in heaven, not on earth, in heaven, saying, what are they saying? Heavenly voices, what they are saying? The kingdoms of this world are become the kingdoms of our Lord and of His Christ, and He shall reign forever and ever. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును అనెను. Now coming back to book of Daniel chapter 1. ఇప్పుడు మనం తిరిగి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలోకి వస్తే, we shall divide this chapter into 6 parts for our understanding. మన యొక్క గ్రహింపు నిమిత్తమై ఈ అధ్యాయమును 6 భాగములుగా విభజిస్తాం. Turn with me to book of Daniel and chapter 1. దయచేసి నాతో పాటు దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలోకి రండి. First 2 verses. మొదటి 2 వచనములు. That is the first part. అది మొదటి భాగం. Here in these 2 verses we find Jerusalem being besieged by King Nebuchadnezzar, the king of Babylon, Jehoiakim, the king of Judah, and part of the vessels of the temple from Jerusalem being carried away to Babylon. ఈ 2 వచనంలో గమనిస్తున్న సంగతి ఏమంటే, యెరూషలేము పట్టబడడం, ఆ యెరూషలేములో అప్పటికి రాజుగా ఉన్న యెహోయాకీం రాజు, ఆయనతో పాటు ఈ మందిరంలో ఉపకరణములు, కొన్ని వస్తువులు ఈ విధముగా యెరూషలేము నుంచి తీసుకుని పోబడి బబులోను తీసుకుని రాబడడం మనం చూస్తున్నాం. And also certain princes like Daniel,
who were reading Shadrach, Meshach, Abednego, and also Ezekiel, the prophet, were taken as captives to Babylon. ఆ వస్తువులు వాటితో పాటు మనం చదువుకున్న కొంతమంది పేర్లను బట్టి చూస్తే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, యెహెజ్కేలు అను కొంతమంది రాజకుమారుల కుటుంబంలో సంబంధించిన వారికి కూడా చెరగా తీసుకుని పోయినారు. I believe Daniel was a contemporary of Ezekiel, the prophet of God. మనకు అర్థమయ్యే సంగతి ఏమంటే యెహెజ్కేలుకి ఈ దానియేలు సమకాలీకుడు మనం అర్థం చేసుకోవచ్చు. Then second part. రెండవ భాగం from verse 3 to 5. 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. King commanded his Aspenaz, the master of eunuchs in his palace. రాజు అష్పెనజ్ అంటే తన నపుంసకుల అధిపతి అయిన ఈ అష్పెనజుకు ఆజ్ఞాపిస్తూ to bring certain young men from Judah and give them free offer of boarding and lodging and free education for a period of 3 years. ఈ యూదాలో ఉన్న రాకుమారుల కుటుంబంలో నుంచి కొంతమంది యవనస్తులను తీసుకుని వచ్చి 3 సంవత్సరాల వరకు వారికి ఉచితంగా భోజన సదుపాయాలను కల్పించమని ఆజ్ఞ ఇచ్చినాడు. Teach them the language of Chaldeans, their language, their mother tongue. వారికి ఏం చేయాలంటే ఈ కల్దీలు అంటే ఈ బబులోను దేశం యొక్క భాష నేర్పించమని, వారి మాతృభాషను నేర్పించమని చెప్పినాడు. And also offer them their king's meat, not ordinary meat, king's meat served on the king's table, and wine for these children. అంత మాత్రమే కాక ఈ బాలులకు రాజు బల్ల మీద ఏ భోజన పదార్థాలు పెడతారో వాటిని వారికి ఇవ్వమని ఆజ్ఞాపించినాడు. Thirdly, మూడవదిగా third part is 6th and 7th verse. మూడవ భాగముగా 6, 7 వచనములు. To these Jewish youth, their names were changed. ఈ యూదుల పిల్లల యొక్క పేర్లు మార్చబడిన 6, 7 వచనాల్లో their Jewish names were taken away and given them Babylonian names. వారి యొక్క అసలు పేర్లైన యూదుల పేర్లు తీసివేయబడి బబులోను దేశపు పేర్లు వారికి ఇవ్వబడినాయి. Names must be changed, food habits must be changed, language must be changed. ఇప్పుడు చూడండి, వారి పేర్లు మార్చబడాలి, వారి యొక్క భోజన పానీయాలు మార్చబడాలి, వారి యొక్క భాష కూడా మార్చబడాలి. To brainwash them, to divert their attention from the living God, Jehovah, and their parents, and their nation, and their country. వారి ఉద్దేశం ఏమంటే వారికి ధ్యానం అంతటిని వారి దేశము నుంచి, వారి దేవుని యెహోవా దేవుని నుంచి, వారి తల్లిదండ్రుల నుంచి వారి మనసును త్రిప్పి ఈ బబులోను వైపు త్రిప్పాలని వారి యొక్క ఉద్దేశం. Then fourthly, the fourth part, 4వ భాగం from 8th verse to 14th verse. 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. This part we find Daniel purpose in his heart that he would not defile himself with the king's meat, neither with the wine which is being offered unto him. ఇక్కడ దానియేలు తానుకు ఇవ్వబడిన ఆ రాజ భోజన సంబంధమైన భోజనము ద్వారా గాని పానము ద్వారా గాని తనను అపవిత్రపరచకొనకూడదనే తీర్మానము దానియేలు తీసుకునడం చూస్తున్నాం. And also with that tirmanam, other persons like Shadrach, Meshach, and Abednego also joined. దావీదు తీసుకున్న ఆ తీర్మానముతో తన తోటి వారైన షడ్రకు, మెషకు, అబేద్నెగో కూడా వాటిని అనుసరించినారు. Then there were Melzer, the steward who was appointed over them to supervise about their food and drink and study, said, "You are people, by not participating in the food and the wine which king is offering, you are endangering our own life. I have our own future in the presence of the king." వీరికి భోజన సదుపాయాలు కల్పించడానికి నియమింపబడిన ఆ అధికారి వీరి దగ్గరకు వచ్చి, మీరు ఈ విధముగా రాజు నియమించిన భోజనమును, రాజు నియమించిన పానీయమును మీరు తీసుకొని పోవడం ద్వారా మీరు నాకు ప్రాణ భయం తెచ్చేపట్టేవారుగా ఉన్నారు అని చెప్పినాడు. Then Daniel said, "Prove us for 10 days. Give us ordinary food, ordinary water, pulses. Prove us. Compare between those who eat king's food and our food, and see how good we are going to continue, how will be our faces and our life." అప్పుడు దానియేలు చెప్పాడు, ఒక్క 10 రోజులు నీవు మాకు
ఆ భోజనం విడిచిపెట్టి శాఖ ధాన్యాలు మాకు ఇయ్యి. అప్పుడు ఆ 10వ దినం నేను తిన్న తర్వాత మా ముఖాలు చూడు, వారి ముఖాలు చూడు, ఎవరి ముఖాలు బాగుంటాయో చూడని చెప్పినాడు. He obliged to that request. ఈ విధముగా ఆ అధికారిని ఎంతో విన్నవించుకున్నప్పుడు అధికారి ఓకే అని చెప్పినాడు. Then fifth read, from 15th verse to 17th verse. 5వ భాగం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు. First test, after 10 days test was taken, they were made to stand before the Melzer, the steward of the house. ఇప్పుడు ఈ 10 దినముల పరీక్ష అయిన తర్వాత, ఇది మొదటి పరీక్ష. ఈ పరీక్ష అయిన తర్వాత వీరు ఆ రాజు ఎదుట నిలబడే సమయము వచ్చినది. So what happens in verse 17? 17వ వచనంలో ఏమైంది? As for these 4 children, God gave them knowledge and skill in all learning and wisdom, and Daniel had understanding in all visions and dreams. ఈ 4 బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచన అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండెను. God gave them. What did God give them? దేవుడు ఏమిచ్చినాడు వారికి? Knowledge, జ్ఞానం, skill, నైపుణ్యత, wisdom. గ్రహింపు, వివేచన. And Daniel had extra understanding dreams like Joseph, as we read in book of Genesis. అంత మాత్రమే కాక మనము ఆది కాలంలో చదివిన రీతిగా యోసేపుకు దేవుడు ఎటువంటి అధికమైన ధ్యానం వరం ఇచ్చినాడో అదే విధముగా దానియేలుకు కూడా దేవుడు ఈ గొప్ప స్వప్న భావం గ్రహించే శక్తి ఇచ్చినాడు. Wonderful. Both Joseph and Daniel are wonderful characters in the Bible who understand visions and dreams and interpret them. బైబిల్ గ్రంథములో యోసేపు, దానియేలు వీరు ఎంత చక్కటి జ్ఞానం కలిగిన వారంటే దర్శనం గ్రహించేవారు, స్వప్న భావన గ్రహించేవారు, ఇటువంటి సంగతులు గ్రహించే వివేచన దేవుడు వారికి ఇచ్చినాడు. 6th part, 6వ భాగం 18 to 21. 18వ వచనం నుంచి 21వ వచనం వరకు. Chapter 1, 18 to 21, the final presentation after 3 years period. ఈ 3 సంవత్సరముల తర్వాత వారి యొక్క విద్యను కనుపరుచుకునే ఆఖరి అవకాశం. They were brought into the presence of the very king of Nebuchadnezzar. ఇప్పుడు రాజు అయిన నెబుకద్నెజరు ముందుకే వీరందరూ తీసుకుని రాబడినారు. Verse 18 says, now at the end of the days that the king had said he would bring them in, then the prince of the eunuchs brought them in before the Nebuchadnezzar. 18వ వచనం, నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టెను. And the king communed with them, and among them all was found none like, see please in comparison, none like Daniel, Hananiah, Mishael. Therefore stood they before the king. 19వ వచనం, రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారెవరును కనబడలేదు గనుక వారే రాజు సముఖమున నిలిచిరి. And in all matters of the wisdom and understanding that the king inquired of them. When he inquired, then what happened? Found them 10 times better than all the magicians and astrologers that were in his realm. రాజు వీరి విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతటి నుండి శకున గాండ్ర కంటెను గారడి విద్య గల వారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. God added blessing to their commitment and their purpose of life. దేవుడు వారు తీసుకున్న నిర్ణయంను బట్టి వారి కలిగిన ఉద్దేశం బట్టి దేవుడు వారిని ఆశీర్వదించినాడు. Now we are going to see it in detail. ఇప్పుడు మనము వీటి గురించి ఇంకా విపులముగా విశదీకరించి చూస్తాం. Before that, దానికి ముందు I want to tell you, book of Daniel is also called as a book of apocalypse, unveiling the mysteries of the kingdom of heaven or kingdom of God. ఈ దానియేలు గ్రంథమును మరొక మాటలో చెప్పాలంటే దైవ మర్మములను, దైవ ఉద్దేశములను బయలుపరిచే పుస్తకం అని చెప్పగలం. Many prophecies concerning the kingdom of God in the book of Daniel.
దానియేలు గ్రంథములో దేవుని యొక్క రాజ్యమును గురించి అనేకమైన ప్రవచనములు చెప్పబడ్డాయి. It is also, we have the prophecy about the birth of Jesus Christ, about the ministry of Jesus Christ, kingdom of Jesus Christ, is the millennial kingdom, is everlasting kingdom. ఈ దానియేలు గ్రంథములో ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి ప్రవచింపబడింది. ఆయన యొక్క పరిచర్య గురించి, ఆయన యొక్క పునరుత్థానం గురించి, ఆయన యొక్క పరిపాలన గురించి, ఆయన యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించి రాయబడింది. And also eternal kingdom. అంత మాత్రమే కాదు, నిరంతరం ఉండే శాశ్వత రాజ్యం గురించి కూడా రాయబడింది. We can call the book of Daniel as the book of revelation of the New Testament. ఈ దానియేలు గ్రంథమును క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథము మనం పిలవవచ్చు. Just as the book of Revelation is called book of Apocalypse, unveiling the mysteries of the kingdom of heaven and the future kingdoms and nations, book of Daniel also can be called the book of Apocalypse. నూతన నిబంధనలో ఏ విధముగా ప్రకటన గ్రంథములో రాజ్యముల గురించి, పరలోక రాజ్యం గురించి మర్మములు ఎవరు ఏ విధంగా విశదీకరింపబడినవో అదే విధముగా పాత నిబంధనలో ఈ దానియేలు గ్రంథములో దేవుని యొక్క రాజ్య మర్మములు అంత స్పష్టంగా రాయబడినాయి. Now coming back to the first chapter of Daniel, ఈ దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో we have told you, as a young man, Daniel was carried to kingdom of Babylon. దానియేలు యవ్వన ప్రాయంలో అంటే బాలుగా ఉన్నప్పుడే ఈ బబులోను రాజ్యమునకు చెరగా కొనుపోబడినాడు. As a teenager, around 16 years. బహుశా 16 సంవత్సరాలు అయి ఉండవచ్చు. He died at the age of 84, in a very old age. ఆ తర్వాత 84 సంవత్సరాల వృద్ధాప్యంలో దానియేలు చనిపోయినాడు. Continued unto the king of Cyrus. We find here in verse 21, Daniel continued even into the first year of king of Cyrus. ఈ విధముగా తన యొక్క జీవితాన్ని ప్రారంభించిన ఈ దానియేలు 21వ వచనం చూస్తున్న రీతిగా కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు ఈ దానియేలు జీవించాడు. So he was the principal character in the book of Daniel. కనుక ఈ దాని గ్రంథం అంతట్లో కూడా దానియేలే ప్రాథమికమైన వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. So the Holy Spirit of God named this book of Daniel after his name, Daniel. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమునకు దానియేలు అని పేరు పెట్టినాడు. God is honoring this man of God, this prophet of God, this instrument whom God has used mightily among the heathen nations. ఈ అన్య రాజ్యములో తన యొక్క సాధనముగా, తనకు ప్రవక్తగా, తనకు గొప్ప దైవజనుడిగా వాడుకున్న ఈ దానియేలును దేవుడు తన పేరు ద్వారా పుస్తకం రాయించినాడు. So what a wonderful example it is set in the life through book of Daniel, through the person of Daniel. ఈ దానియేలు అనే వ్యక్తి ద్వారా ఎంత అద్భుతమైన సత్యములు, ఎంత మర్మములు మనకు వ్రాయబడడం మనకి ఆశీర్వాదకరం. This morning in our family prayer, ఈ ఉదయకాల సమయంలో మా యొక్క ప్రార్థన, మా కుటుంబ ప్రార్థనలో we read from book of Daniel book of Ezekiel chapter 14. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం నుంచి మేము మా కుటుంబ ప్రార్థన కొరకే చదువుకున్నాం. Here we find elders of Israel coming and sitting before the prophet Ezekiel. ఈ అధ్యాయంలో ఆ యోధా పెద్దలు ప్రవక్తని యెహెజ్కేలు దగ్గరికి వచ్చి కూర్చోవడం చూస్తున్నాం. And the Lord told them, son of man, these men, verse 3, these men have set up their idols in their heart and put the stumbling block of their iniquity before their face. Should I be inquired of them all by them? Yet all by them? యెహెజ్కేలు 14:3 నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించే అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? What these people? See verse 1. Then came certain of the elders of Israel unto me and sat before me. వచ్చిన వాళ్ళు ఎవరు వీరు? చూడండి మొదటి వచనములో, అంతటా ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా. పెద్దలు, leaders today, all our failure in our assemblies are because of the leaders. చూడండి, మన సంఘములలో మన సంఘ పెద్దలు అనేక మంది విఫలమైన పోయిన వారే సంఘ పెద్దలుగా ఉన్నారు. సంఘాలు కూడా విఫలమవడం కారణం పెద్దలే. మన సంఘాలు విఫలమైపోవడానికి కారణం కూడా పెద్దలే. Having idols in their heart
putting stumbling blocks of their iniquity, they have come to inquire from the Lord. వీరు తమ హృదయములలో విగ్రహాలు పెట్టుకున్నారు. వీరి హృదయంలో అనేకమైన ఆటంకములు పెట్టుకొని అడ్డులు పెట్టుకొని దేవుడి మీద విచారించడానికి వస్తున్నారు. But yet God was saying, I will not hear them, I will not save them, I will not deliver them. దేవుడు అంటున్నాడు, నేను వారి యొక్క మనవి వినను, వారిని విడిపించను, వారిని రక్షించను. We have not time to read everything. Afterwards, you can read this chapter. Wonderful chapter. It's a wonderful chapter. You can read everything. All of you can read it. ఇది చాలా అద్భుతమైన అధ్యాయములు. దయచేసి మీరు అందరూ చదవండి వీటిని గురించి. Verse 21. What the Lord is saying. 21వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. But thus said the Lord God, how much more when I send my 4 sore judgments upon Jerusalem, the sword, the famine, and the noise of beast, and the pestilence, cut off from it man and beast. ప్రభువు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మనుషులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను, క్షామము చేతను, దుష్టమృగముల చేతను, తెగులు చేతను ఈ 4 విధముల యెరూషలేము మీద తీర్పు తీర్చిన ఎడల అట్టి వారు నిన్నను వారు దాన్ని రక్షింపలేరు. God is going to send what type? 4 types of punishment on Jerusalem. దేవుడు 4 విధములైన శిక్షలు యెరూషలేము మీదకి పంపబోతున్నాడు. He says, I will send sword, వారి మీదకి ఖడ్గం పంపిస్తాను, famine, క్షామము, noisome beasts, దుష్టమృగములు, and pestilences to cut off from it man and beast. తెగులు అంటే దుష్ట మృగముల చేత, తెగులు చేత కొట్టబడడం, నశింపజేయబడడం. That's what is happening now also through this coronavirus. ఈ కరోనా వైరస్ ద్వారా నేటి దినములలో కూడా ఇదే జరుగుతున్నది. First spike, now second spike, second lockdown in Europe, everywhere, and our country also. It's going to increase. చూడండి, మొట్టమొదటి మన దేశంలో ఫస్ట్ లాక్డౌన్, సెకండ్ లాక్డౌన్ చెప్పారు. యూరోప్ లో లాక్డౌన్ కొనసాగుతున్నది. అయినప్పటికీ ఈ వ్యాధి ఇంకా కొనసాగుతూనే విస్తరిస్తూనే ఉన్నది. People with all this, they are not able to turn to the Lord. అయినప్పటికీ ప్రజలు దేవుని వైపు తిరిగిన వారు కారు. In the midst of this, God is mentioning these 3 names. That's my thought. God is mentioning 3 men of God names. Out of them, Daniel is also one name. చూడండి, ఇటువంటి సందర్భములలో కూడా దేవుడు 4 వ్యక్తులను ఏర్పరిచిన వారిని, వారి యొక్క పేరు ముగ్గురు వ్యక్తులను దేవుడు ఏర్పరుచుకున్నాడు. వారిలో దేవుడు దాని గురించి చెబుతున్నాడు. దానియేలు గురించి కూడా చెబుతున్నాడు. Verse 14. Book of Ezekiel, chapter 14, verse 14, very easy to remember. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. Though these 3 men, Noah, Daniel, and Job were in it, they should deliver but their own souls by their righteousness, say the Lord God. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రం రక్షించుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. Salvation, deliverance is our personal life, personal character, beloved. చూడండి ప్రియులారా, రక్షణ, మారు మనసు అనేది మన యొక్క విడిపించబడడం అనేది మన జీవితం, మన యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినది. So we cannot save others, only we will save ourselves. Depend upon our personal relations with the Lord, personal walk with the Lord. We cannot be delivered, we cannot be saved on the faith of others, deliverance of others. ఈ రక్షణ విడుదల అనే if we children or co-workers, we cannot be saved. ఈ రక్షణ విమోచన అనేది వ్యక్తిగత సంబంధమైనది. ఇది ఏదో మనమని సాధించడానికి లేదు. కనుక మనము ఒకవేళ ఆయనతో పాటు పనిచేస్తున్న వారము కావచ్చు, ఆయన ఆ కుటుంబంలో పుట్టిన వారము కావచ్చు, ఏమైనప్పటికీ కూడా మనము వ్యక్తిగతంగా రక్షింపబడాలి. Verse 20. Again, though Noah, Daniel, and Job were in it, as I live, said the Lord God, they shall deliver neither son nor daughter, they shall but deliver their own souls by their righteousness. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను. నా జీవముతోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రం రక్షించుకుందరు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. What type of men these were?
వీరు ఎటువంటి మనుషులు వీరు? Book of Genesis, chapter 6, ఆది కాండం 6వ అధ్యాయం 8 and 9. 8, 9 వచనములు. But Noah found grace in the eyes of the Lord. These are the generations of Noah. Noah was a just man, perfect in his generation. Noah walked with God. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడైనను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. Why did he find grace? ఎందుకు నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు? He was a just man, అతడు నీతిపరుడు, perfect in his generations. తన తరములో నిందారహితుడుగా ఉన్నాడు. He walked with God. నోవహు దేవునితో నడిచినాడు. What? Destroyed all others. He saved him and his family only. గనుక ఈ ఎంత జనమంతా అట్లా ఉన్నప్పటికీ దేవుడు ఈ నోవహును తన కుటుంబాన్ని రక్షించాడు. He destroyed the rest of the world. He destroyed the rest of the world. ఓకే, మిగిలిన వారందరినీ కూడా ఆయన నాశనం చేస్తున్నాడు. The book of Job, chapter 1, verse 1, we read about Job here. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో యోబు గురించి మనం చదువుతాం. There was a man, first word, there was a man in the land of Uz, whose name was Job, and that man was perfect and upright, and one that feared God and eschewed evil. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. See his wonderful characters. Perfect, upright, one that feared God and eschewed evil. చూడండి, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. And how was Daniel? దానియేలు ఎట్లా ఉన్నాడు? How Daniel is called in the Bible? బైబిలులో దానియేలు పేరు ఎందుకు పిలువబడింది? Daniel ఏ రీతిగా పిలువబడుతున్నాడు? దానియేలు ఏ రీతిగా పిలువబడుతున్నాడు? Book of Daniel, chapter 9, verse 23. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. Middle part in English, for thou art greatly beloved. Therefore understand the matter and consider the vision. 23వ వచనం. నీవు బహు ప్రియుడు గనుక నీవు విజ్ఞాపనము చేయని ఆరంభించినప్పుడు ఈ సంగతిని చెప్పవలనని ఆజ్ఞాపించబడతాను. He was greatly beloved of God. His life was so well pleasing to God. That's why God calls him as a greatly beloved of God. ఈ దానియేలు తన యొక్క జీవితం ద్వారా దేవునికి ఎంతో ఇష్టడుగా ఉన్న కారణంను బట్టి ఇక్కడ ఏమని పిలువబడుతున్నాడు అంటే ఇతడు బహు ప్రియుడిగా పిలువబడుతున్నాడు. Also 10th chapter, verse 11. 10వ అధ్యాయం 11వ వచనం. And he said unto me, O Daniel, a man greatly beloved. దానియేలు, నీవు బహు ప్రియుడవు. Also 19th verse. 19వ వచనం. And said him, O man, greatly beloved. నీవు బహు ప్రియుడవు. Fear not, peace be unto thee. Be strong, be strong. భయపడకుము, నీకు శుభమవును గాక. ధైర్యం తెచ్చుకుని నాతో చెప్పాను. Oh, these three men are mentioned. They are wonderful characters in the Bible. ఈ ముగ్గురు వ్యక్తుల గురించి బైబిల్ గ్రంథంలో ఎంతో చక్కటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులను రాయబడింది. Oh, in the days of this pandemic and confusion, God is dealing with the nations. Oh, beloved, let us be like these three men of God, Noah, Job, and Daniel. ఇటువంటి రోగము, ఎటువంటి అంటురాగు వ్యాధులు ఉన్న ఈ సందర్భములలో దేవుడు తన యొక్క ప్రజలు హెచ్చరించిన సంగతి దానియేలు వలె, యోబు వలె, నోవహు వలె ఉండండి. Come back to the book of Daniel chapter 1. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలోకి వస్తే, when this offer of free education, free boarding and lodging with king's meat and all the facilities were announced, ఎప్పుడైతే ఈ రాకుమారులకు రాజు భుజించే భోజనము, పానీయము, ఉచిత విద్య, ఉచిత భోజనము, ఉచిత వసతి కల్పించబడినప్పుడు what did Daniel do? దానియేలు ఏం చేస్తున్నాడు? Verse 8, very important.
8వ వచనం చాలా ప్రాముఖ్యం. Book of Daniel, chapter 1, verse 8. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. But Daniel purposed in his heart, he would not defile himself with the portion of the king's meat, nor with the wine which he drank. Therefore he requested the prince of the eunuchs that he might not defile himself. రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. A devoted life to God begins with a purpose. దేవునికి భక్తికరముగా జీవించడం అనే జీవితం ప్రత్యేకమైన జీవితం ద్వారా ఒక ఉద్దేశం ద్వారా ప్రారంభమవుతుంది. ఉద్దేశం ద్వారా ప్రారంభమవుతుంది. With a goal, with a purpose in our life, in our life to God, our devotion to God must begin. మన యొక్క దేవునికి పట్ల మనం కలిగిన భక్తి ఎట్లా ప్రారంభమవుతుందంటే ఆయన పట్ల మనకున్న ఒక ఉద్దేశం, ఒక గురితో అది ప్రారంభమవుతుంది. Not to compromise everything. అన్నిటితో పాటు సమర్థించుకుని సర్దుకుని పోవడం కాదు. There are things we have to adjust, but there are things we should not adjust also. కొన్ని సంగతులు ఉన్నాయి, వాటితో మనం సర్దుకుని పోవచ్చు. అది మరికొన్ని సంగతులు సర్దుకుని పోకూడదు. Our adjustments should be based upon the word of God, the spirit of God, in the light of God's word. మన యొక్క సర్దుబాటులు దేవుని వాక్యం మీద, దేవుని యొక్క వాక్యపు వెలుగు మీద, ఆత్మీయ సంబంధమైన ఆ పరిమితుల మీద ఆధారపడి ఉండాలి. As Jews, they had dietary guidelines, what they should eat, what they should not do in the Old Testament. ఈ యూదులకు పాత నిబంధనలో యూదులైన వారు ఏమి తినవచ్చు, ఏమి తినకూడదు వాటి గురించి స్పష్టంగా వ్రాయబడింది. That we must read the entire book of Leviticus chapter 11. That chapter is full of list what they should eat, what they should not eat. వారు ఆ విధముగా ఏది తినవచ్చు, ఏది తినకూడదు అనే జాబితా మనకు స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే లేవీకాండం 11వ అధ్యాయం అంతటిని మనం చదవాలి. And how a Nazarene should be. We read in Numbers chapter 6 how a Nazarite should be. సంఖ్యాకాండం 6వ అధ్యాయం చూస్తున్నాం. నాజీర్ అనే వ్యక్తి ఎట్లా ఉండాలో చూస్తున్నాం. So Daniel and Shadrach, Meshach and Abednego, they were real God children, real Jews from the tribe of Judah. ఈ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే ఈ బాలులు ఖచ్చితంగా స్వచ్ఛమైన యూద జాతి నుంచి వచ్చిన వారు. So though they were in a foreign country, under foreign circumstances, different food habits, but yet they want to honor God, stick on to God's word and what they have been taught from their childhood. వారు విదేశములో ఉన్నప్పటికీ వారి అక్కడ ఉన్న ఆహార అలవాట్లు, పానీయ అలవాట్లు, సాంప్రదాయములు వ్యతిరేకముగా విరుద్ధముగా ఉన్నప్పటికీ బాల్యము నుండి వారు ఏ దేవుని గురించి బోధింపబడినారో దానికి కట్టుబడి ఉండాలని వారు తీర్మానించుకున్నారు. There is a saying, be a Roman while you are at Rome. మనకు ఒక సామెత తెలుసు కదా, నువ్వు రోమాలో ఉంటే రోమేయుడిగా ఉండాలి. If you are in India, be like an Indian. నువ్వు అక్కడ భారతదేశంలో ఉంటే భారతీయుడిలాగా ఉండాలి. But here they are saying, though we are in Babylon, a different nation, different country, we want to be strict Jews, God's children, have separate identity to honor God. అయితే ఈ బాలురు ఏమంటున్నారంటే వారు అన్ని దేశమైన బబులోన్లో ఉన్నప్పటికీ మేమైతే బాల్యము నుంచి ఏ దేవుని గురించి బోధింపబడినామో ఆ దేవుని కొరకు ప్రత్యేకముగా యూదుల వల్లనే ఉంటామంటున్నారు. We want to have ordinary life, ordinary food only. We don't want wine, neither we don't want anything of king's meat. మాకు చాలా సామాన్యమైన ఆహారం ఇస్తే చాలు, ఏదో రాజు పూజించే ఆహారము గాని ఆయన పానీయము గాని మాకొద్దు. You give us pulses, we give us vegetables, that's enough. మీరు మాకు శాఖ ధాన్యాదులు ఇవ్వండి, ఆ శాకాహారం అది చాలు మాకు. One more habit in Babylon is, before any food is served, their food is offered to idols. That is one of the reasons also behind it for not participating or eating those things which are offered by the king. బబులోను దేశంలో ఉన్న ఆ దేశ సాంప్రదాయం ఏమంటే సాధారణంగా వారు ఏ ఆహారంనైనా భుజించక పూర్వము
మొదట విగ్రహాలకు అర్పిస్తారు. అది వారి దేశంలో సామాన్యమైన సాంప్రదాయం. So therefore, they didn't want to have any participation in those things. దానిని బట్టి వారు ఆయా ఆహార పదార్థములను గాని పానీయములు గాని ఆస్వాదించడం వారికి ఇష్టపడలేదు. Acts chapter 15, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము verse 20. 20వ వచనం. But that we write unto them that they abstain from pollutions of idols, and from fornication, and from things strangled, and from blood. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలని నా అభిప్రాయము. So blood must be, but halal, blood must be spilled. They should, some people without, they eat the animal with the blood only. So blood must be spilled. చూడండి, చాలా మంది మేకను కోసేటప్పుడు రక్తం చిందించకుండా కోసే, అట్లా కాదు, రక్తం కోసినప్పుడు రక్తం చిందింపబడి దాన్ని హలాల్ అంటారు. But some people eat like that only. They eat the blood also. Blood should not be eaten because the life of the flesh is in the blood. కొంతమంది అట రక్తం కోయకుండా రక్తం చిందించుకొని తినేస్తారు. అట తినకూడదు, ఎందుకంటే రక్తం దాని యొక్క జీవం యొక్క ప్రాణం అది. So therefore, Paul is advising the New Testament believers, abstain from pollutions of idols, from fornication of things strangled, and from blood. ఇప్పుడు పౌలు ఇక్కడ విశ్వాసులను ఆజ్ఞాపిస్తే ఏమంటున్నాడంటే, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసి చంపిన దానిని, రక్తమును విసర్జించి వారికి ప్రత్యేక రాసి పంపాలని చెబుతున్నాడు. We have no time to read everything, but you can read this passage afterwards. 1 Corinthians chapter 8, verse 4 to 13. In detail, Paul writes that. మనకు ఇప్పుడు సమయం లేదు, కానీ దీని గురించి స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్ళవచ్చు. 4th verse to 13th verse. 4th verse to 13th verse. ఓకే 4వ వచనం నుంచి 13వ వచనం వరకు. Then Proverbs chapter 23. సామెతల గ్రంథం 23వ అధ్యాయం verse 31 and 32. 31, 32 వచనం. Proverbs 23, 31 and 32. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 31, 32 వచనములు. Look not thou upon the wine when it is red, when it giveth its color in the cup, when it moveth itself aright. At the last it biteth like a serpent, and stingeth like an adder. ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగా నుండగను, దాని వైపు చూడకము. పిమ్మట అది సర్పం వలె కరచును, కట్ల పాము వలె కాటువేయును. In the beginning, the wine appears to be very attractive, very nice, but at the end, what happens? It brings loss. You'll be bitten by the wine like a serpent. ప్రారంభములో ద్రాక్ష రసము ఎర్రగా చక్కగా కనిపిస్తుంది. అయితే దాని యొక్క అంతం ఎట్లా ఉంటుందంటే పాము వలె కరుస్తుంది, కట్ల పాము వలె కాటు వేస్తుంది. Book of Proverbs chapter 15. సామెతలు 15వ అధ్యాయం verse 16 and 17 verses. 16, 17 వచనములు. Better is little with the fear of the Lord than great treasure and trouble therewith. Better is the dinner of herbs where love is than a stalled ox and hatred therewith. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినుట మేలు. ఆకుకూరల భోజనం ఉంటే చాలంట. Where there is love. Why big ox and big beef and mutton and all those things? There is hatred and jealousy. ఎందుకు అనవసరంగా పెద్ద పెద్ద గొడ్డులను లేకపోతే పందులు లేదా మేకలను కోసి పెట్టడం, ఆకుకూరలు వేసి పెడితే సంతోషం. What is the kingdom of God in the New Testament? Not eating and drinking. క్రొత్త నిబంధనలో దేవుని రాజ్యం అంటే ఏం రాయబడింది? ఆహారమును, భోజనమును, పానము కాదు గాని. Book of Romans chapter 14 verse 17. For the kingdom of God is not meat and drink, but righteousness and peace and joy in the Holy Ghost. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందు ఆనందమునై ఉన్నది. 1 Thessalonians chapter 4.
తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. Here we read, everything is first for us, before prayer, we do what we do. We offer prayer and eat. Why? Because God may sanctify everything. సాధారణంగా మనం ఏమి చేస్తాం? ఏదైనా తినక ముందు, ఏదైనా త్రాగక ముందు ప్రార్థన చేస్తాం. తద్వారా దేవుడు వాటిని పవిత్రపరచడం మన యొక్క ఉద్దేశం. First Thessalonians. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. I'm sorry, First Timothy chapter 4. First Timothy chapter 4. తిమోతికి రాసిన మొదటి పత్రిక. Verse 4 and 5. తిమోతి మొదటి పత్రిక ఎన్నో అధ్యాయంకి? 4th chapter. 4వ అధ్యాయం. Must see the noise is there. That's why I'm also getting no problem. 1 Timothy chapter 4 and 5. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనములు. For every creature of God is good, and nothing to be refused, if it be received with thanksgiving, for it is sanctified by the word of God and prayer. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. యాలి అనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. Then chapter 6, 1 Timothy chapter 6 and verse 6. Godliness with contentment is great gain. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. Verse 7, for we brought nothing into this world, and it is certain we can carry nothing out of it. 7వ వచనం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. Verse 8, having food and raiment, let us be there with content. 8వ వచనం. కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. So beloved, these men, Daniel, Shadrach, Meshach, Abednego, they were men of contentment. They were content. They wanted ordinary food, ordinary pulses. They didn't want to taste wine or anything, but they wanted to live a very godly, committed life in the strange country called Babylon. చూడండి ప్రియులారా, ఈ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అని వీరు వారికి ఇవ్వబడిన ఈ శాకాహారముల ద్వారా వారు సంతృప్తి కలిగి ఉన్నారు, సంతృష్టి కలిగి ఉన్నారు తప్ప అక్కడ ఇవ్వబడిన భోజనమును ద్రాక్షరసం వారు ఏ మాత్రమును ఆశించిన వారు కారు అన్ని దేశంలో ఉన్నప్పటికీ. God has honored their commitment. God has honored their consecration. దేవుడు వారు తీసుకున్న ఆ తీర్మానమును, వారు ప్రతిష్ఠించిన విధానమును దేవుడు ఆశీర్వదించినాడు. There he has turned everything to be there for their convenience and safety and security. ఎప్పుడైతే వీరు అట్లా తీర్మానం చేసుకున్నారో వారి నిమిత్తమై, వారి యొక్క క్షేమం కొరకు, వారి యొక్క భద్రత కొరకు, వారికి అనుకూలముగా పరిస్థితులు దేవుడు మార్చివేసినాడు. The first chapter, మొదటి అధ్యాయం verse 9. But God has brought 9వ వచనం. Now God had brought Daniel into favor and tender love with the prince of the eunuchs. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమును పొంద అనుగ్రహించెను. He granted favor before the eunuchs. ఈ నపుంసకుల అధిపతి దృష్టికి stewards who are above them, God gave favor. ఈ చూడండి, ఈ నపుంసకుల అధిపతికి ముందర అంత మాత్రం కాకుండా అధికారులు కానీ ఇంకా నాయకులు ఎవరు అందరి ముందర వీరికి దయ కలిగినట్లుగా, కృప కలిగినట్లుగా దేవుడు అనుగ్రహించినాడు. దేవుడే అనుగ్రహించినాడు. దేవుడు అనుగ్రహించాడు. ఇట్స్ నాట్ బై రికమెండేషన్. ఇదేదో ఎవరో దాని గురించి రికమెండేషన్ చేయడం కాదు, కానీ బై లాబింగ్, సిఫారసు చేస్తుంది కాదు. బై లాబింగ్, నాట్ బై లాబింగ్, గివింగ్ మనీ, బై కరప్ట్ ఈవిల్ ప్రాక్టీసెస్. వారు ఏదో లంచం ఇచ్చో లేకపోతే వేరొక వంకర మార్గముగా ద్వారా కాదు, కానీ న్యాయబద్ధముగా వారికి ఇవ్వబడింది ఇది. Because they purpose in their heart, God has given favor. వారి యొక్క జీవితంలో ఒక ఉద్దేశము, ఒక గురి కలిగి ఉన్నారు కనుక దేవుడు వారికి కృపా కటాక్షలు పొంది అనుగ్రహించినాడు. Beloved, in these days we should have uddesham in our life. We should purpose. ప్రియులారా, మనము కూడా మన జీవితంలో ఒక ఉద్దేశమును, ఒక గురిని కలిగి ఉండాలి. Though we go through
contradicting circumstance in life, so much of difficulty, sorrow, tribulation, poverty, challenges, there should be purpose in our life to please God and to live for Him. మన జీవితములలో కాని సందర్భములు, ప్రతికూల పరిస్థితులు, ఎన్నో ఆటంకములు, అవరోధములు వస్తూ ఉన్నప్పటికీ మనమైతే మన జీవితంలో ఒక గురి, ఒక ఉద్దేశం కలిగి ముందుకు సాగుతూ వెళ్ళాలి. These men, Daniel, Shadrach, Meshach, and Abednego, they are purposed in their lives. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వీరు వారి జీవితంలో ఒక ఉద్దేశము, గురి కలిగి ఉన్నారు. And also come to verse 17, very important. 17వ వచనం చాలా ప్రాముఖ్యం. These 4 children, God gave them, God gave them knowledge and skill in learning and wisdom. And Daniel had understanding in all visions and dreams. చూడండి 17వ వచనంలో ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి అన్నటువంటి దేవుడు గమనించిన మాట, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించెను. God gave. Can we say God gave? చూడండి ఇక్కడ దేవుడు ఇచ్చినాడు. మనం చెప్పగలమా దేవుడు నాకు ఇచ్చాడని? Many times we adopt wrong methods, wrong means and say God has given. అనేక సార్లు మనం ఏం చేస్తామంటే మనకిష్టమైన వాటిని, కాని వాటిని ఏర్పరచుకొని, ఎన్నుకొని దేవుడు నాకు ఇచ్చాడని చెబుతూ ఉంటాం. That will not stand before God. God must give directly. ఇది దేవుని ముందు నిలబడదు. దేవుడే మనకు నేరుగా ఇవ్వాలి. Turn with me to the book of Genesis. I'm reminded. Genesis chapter 33 verse 5. Now Jacob is telling to his brother Esau, you know, when a big... ఆది కాండ 33వ అధ్యాయంలో ఇక్కడ యాకోబు తన సహోదరుడు ఏసావుతో అంటున్నాడు. He is coming to meet his brother after many years. చాలా సంవత్సరముల తర్వాత తన సహోదరుని కలుసుకోవడానికి వస్తూ ఉన్నాడు. When he saw that big multitude of men and women and cattle, Esau asked, who are these people? ఆ యాకోబుతో వస్తున్న ఆ గొప్ప సమూహముగా వస్తున్న మందలను, జనములను చూసిన తర్వాత ఏసావు అడుగుతున్నాడు, ఎవరు వీరంతా అని అడుగుతున్నాడు. Verse 5. Genesis chapter 5వ వచనం. And he lifted up his eyes and saw the woman and the children and said, who are those with thee? And he said, the children which God has graciously given to thy servant. What a wonderful testimony. God has given. ఆది కాండ 33వ అధ్యాయం 5వ వచనం. ఏసావు కనులెత్తి ఆ స్త్రీలను, పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు. గమనించండి ఈ మాట, దేవుడు ఆయనకు అనుగ్రహించిన పిల్లలు. So God has given. దేవుడే ఇచ్చినాడు. So we must have that testimony. God has given. మనం కూడా ఇటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చాడనే సాక్ష్యం కలిగి ఉండాలి. See also book of Genesis chapter 48. ఆది కాండం 48వ అధ్యాయం verse 9. 9వ వచనం. And Joseph said unto his father, they are my sons, whom God hath given me in this place. Or not it, whom God hath given me in this place. చూడండి 9వ వచనం. యోసేపు, వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించెను. ఈ మాట గమనించండి, దేవుడు నాకు అనుగ్రహించెను. Jacob is saying God hath given. Joseph also saying God hath given. యాకోబు కూడా అంటున్నాడు దేవుడు నాకు ఇచ్చాడని. ఇక్కడ యోసేపు కూడా అంటున్నాడు దేవుడు నాకు ఇచ్చాడని. In the same way, God hath given to these people in a strange land because they committed them to the Lord, learning, knowledge, understanding of all visions and dreams. చూడండి ఇక్కడ వీరు అన్య దేశములో, పరాయ దేశములో ఉన్నప్పటికీ వారు ఏమంటున్నారంటే, వారికి ఇవ్వబడిన జ్ఞానము, వివేచన, ఈ నిపుణత అంతా కూడా దేవుడే మాకు ఇచ్చినాడని చెబుతున్నారు. Their faces were fairer and fatter. Their knowledge was also 10 times superior than those who ate of king's meat and drank wine from the king's table. వారి ముఖములు ఎంతగానో ప్రకాశిస్తూ ఉన్నాయి. తర్వాత వారి యొక్క జ్ఞానము, వారికి ఉన్న ఈ నైపుణ్యత అంతా కూడా మిగిలిన వారితో పోల్చి చూసినప్పుడు 10 అంతలు అధికముగా ఉన్నాయి. Because they purposed in their heart. కారణం ఏమంటే వారు జీవితంలో ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. To please God. దేవుణ్ణి వారు సంతోషపెట్టడానికి. Even in a stranger land,
under strange circumstances. వారు పరాయి దేశంలో ఉన్నప్పటికీ, పరాయి రాజ్య సంస్కృతి సంబంధం ఉన్నప్పటికీ, what is the motto of your life, my brothers and sisters? నా సహోదరుడా సహోదరి, నీ జీవితంలో నీకు కలిగిన ఉద్దేశము, నీకున్న గురి ఏమిటి? What is my purpose, my uddesham in life? నా జీవితంలో నాకున్న ఉద్దేశం, నాకున్న గురి ఏమిటి? Book of John's Gospel, chapter 3, verse 30. We all know it. John the Baptist says, he must increase, but I must decrease. మనందరికీ తెలిసిన విషయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని బాప్తిస్మమిచ్చి యోహాను అంటున్నాడు. Why is saying these words? ఎందుకు బాప్తిస్మమిచ్చి యోహాను ఎట్లా చెబుతున్నాడు? Some people came and told him. కొంతమంది వచ్చి యోహానుతో ఎట్లా చెప్పారు? Verse 26. 26వ వచనం. And they came unto John and said unto him, Rabbi, he that was with thee beyond Jordan, to whom thou bearest witness, behold, the same baptizer, and all men come to him. కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవని గురించి సాక్ష్యమిచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మిచ్చున్నాడు, అందరూ ఆయన వద్దకు వచ్చున్నారని అతనితో చెప్పిరి. Talking about Jesus Christ. వీరు యేసు ప్రభు గురించి ఈ మాటలు చెబుతున్నారు. Verse 27, John answered and said, a man can receive nothing except be given him from heaven. 27వ వచనంలో బాప్తిస్మమిచ్చి యోహాను అంటున్నాడు, అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియు పొందనేరడు. 28, ye yourself bear me witness that I said, I am not the Christ, but that I am sent before him. 28వ వచనం, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. 29, he that hath the bride is the bridegroom, but the friend of the bridegroom which standeth and heareth him rejoiceth greatly because of the bridegroom's voice. This is my joy, therefore is fulfilled. 29వ వచనం, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినిడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును, ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. My santosham is paripurnam because Jesus Christ doing his ministry. He must increase and I must decrease. He must be given preeminence and I must not get the preeminence. ప్రభువు యేసుక్రీస్తు వారు తనకు పరిచయం ప్రారంభిస్తున్నాడు. ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. ఆయన వాడబడాలి, నేను క్రింద ఉండాలి. Verse 31, he that cometh from above is above all. He that is of the earth is earthly, speaketh of the earth. He that cometh from heaven is above all. Jesus Christ came from heaven. He is above all. Therefore, he must increase, I must decrease. 31వ వచనంలో, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడును, పరలోకం నుండి వచ్చేవాడు అందరికీ పైగా ఉంటాడు. ప్రభువు యేసుక్రీస్తు వారు పైనుంచి వచ్చినాడు, ఆయనకి మాత్రం ప్రాధాన్యతనియ్యాలి. What was the motto or goal of Paul the Apostle? అపొస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశము, గురి ఏమిటి? Philippians chapter 1 verse 21, for to me is to live Christ and to die is gain. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. Throughout his life, he was Christ-centered, Christ-oriented. తన జీవితకాలం అంతా కూడా క్రీస్తునే కేంద్ర స్థానముగా చేసుకొని క్రీస్తు కొరకు మాత్రమే జీవించాడు. That was the purpose of his life. ఏదో తన యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలని కాదు. No, that was the purpose of his life, to live for Christ. అది క్రీస్తు కొరకు జీవించడమే తన యొక్క ప్రధాన ఉద్దేశముగా పెట్టుకున్నాడు. Same way it should be for you and me. అదే విధంగా నీకు నాకు కూడా ఉండాలి. Why did Christ die and rise again? ప్రభువు యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయి మరలా లేచినాడు? Not simply to forgive our sins and take us to heaven. ఏదో మన పాపలు మాత్రం క్షమించి ఏదో పరలోకానికి తీసుకుని వెళ్ళిపోవడం మాత్రమే కాదు గాని, that is one aspect of it. అది వాస్తవమే, అది ఒక భాగము. But the main purpose you find in 2 Corinthians chapter 5 verse 15. అయితే ప్రత్యేకమైన గొప్ప ఉద్దేశము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో చూస్తున్నాం. And that he died for all, the day which live
should not henceforth live unto themselves, but unto him which died for them and rose again. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిన నిశ్చయించుకొనిచున్నాము. So beloved, let us lead a purposeful life like Daniel, Shadrach and Meshach and Abednego. కనుక ప్రియులారా, ఏ విధముగా దానియేలు తన యొక్క జీవితంలో ఉద్దేశం కలిగి జీవించినాడు, ఆ విధంగా మనము కూడా మన జీవితంలో ఒక ఉద్దేశం కలిగి జీవిస్తాం. Let us walk worthy of the kingdom and glory for which he hath called us. అదే తన రాజ్యమునకును మహిమనకు మనం పిలిచిన ఆయన యొక్క ఉద్దేశము. Let us walk worthy of it. దానికి యోగ్యముగా జీవిద్దాం. His kingdom is an everlasting kingdom. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. Let us prepare ourselves for that kingdom. ఆ రాజ్యము కొరకే మనల్ని మనము సిద్ధపరచుకుందాం. All the kingdoms of this world are going to vanish one day. ఈ లోక రాజ్యములన్నీ ఒకానొక దినమున నాశనం కాబోతున్నాయి. Let us set our heart and our mind entirely in the person of Jesus Christ and his everlasting kingdom. మన యొక్క ఉద్దేశం, మన యొక్క కేంద్రము, మన యొక్క మనసునంతా కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మీద మాత్రమే కేంద్ర స్థానము గురించి జీవితం కొనసాగించుగాక. ఆయన రాజ్యం మీద ఉంచుదాం. ఆయన మీద, రాజ్యం మీద ఉంచుదాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Loving Father, gracious Lord, we worship ప్రేమగల you. తండ్రి, కనికరముల దేవా, We worship you. We praise you for speaking to us. మాతో మాట్లాడినందుకే నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం. Lord, we thank you and praise you for the life of Daniel. దానియేలు జీవితం గురించి నీకు వందనములు చెల్లిస్తున్నాం. Oh Lord, you have testified about the Daniel thrice in book of Daniel, saying that he is my beloved. ఈ దానియేలు గురించి నువ్వు సాక్ష్యం ఇస్తూ దానియేలు గ్రంథంలో 3 సార్లు బహుప్రియుడు అని సాక్ష్యం ఇచ్చినారు. And also in book of Ezekiel also we see that Lord, you have testified about the Daniel that he is a righteous person. యెహెజ్కేలు గ్రంథంలో కూడా దానియేలు నీతిపరుడు అనే మాటను మీరు ప్రస్తావించినారు. Oh Lord, we thank you and we praise you, Lord, for his testimony, for his life. తన యొక్క సాక్ష్యం నిమిత్తమై, తన యొక్క జీవితం నిమిత్తమై నీకు వందనములు చెల్లిస్తున్నాం. This all the reason is that he has purposed in his heart to live for thee and to live for thy glory. వీటంతటికి కారణం తన యొక్క జీవితంలో నీ కొరకు మాత్రమే జీవించాలి అనే ఉద్దేశము తను కలిగి ఉన్నాడు. Even though for the king's sin, for the elders of the Judah's sin, all the other people also have to come to the Babylon. దేవా, మరి ఇశ్రాయేల్ ప్రజల యొక్క రాజులు, వారి యొక్క అధిపతులు అక్కడ వాళ్ళందరూ పాపము చేసి చెరకు తీసుకురాబడినప్పుడు, But yet, Lord, in the Daniel, at the early age, young age itself, he has purposed for thee. He wanted to live for thee alone. దానియేలు అయితే తన చిన్న ప్రాయంలోనే దేవుని కొరకు బ్రతకాలనే ఉద్దేశం, ఒక ప్రత్యేకమైన తీర్మానం చేసుకున్నాడు. దాన్ని బట్టి నీకు వందనములు. Even though in the Babylon they want to change his mindset, but Lord, that whatever he has purposed in his heart, he has never changed it. ఈ బబులోని దేశంలో దానియేలు యొక్క మనస్సును, దాని యొక్క కేంద్రం వారు మార్చాలని ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ తన యొక్క దృష్టి అంతటినీ కూడా దేవునికి అనుపరిచలో ఉంచుకుని దాన్ని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం. Lord, he was holding thy word in his heart so that, Lord, seriously he could take thy word. నీవు వారి హృదయంలో ఉంచిన మాటను వారు ఎంతో దాని గురించి తీవ్రత కలిగిన వారే దాని గురించి బ్రతకడానికి కృప కొరకాయ నీకు వందనములు చెల్లిస్తున్నాం. He never wanted to defile himself by taking the food which was offered to the idols. అక్కడ విగ్రహములు అర్పింపబడిన ఆ భోజనమును గాని పానీయమును గాని తాను తీసుకోవడం ద్వారా తను అపవిత్రపరచుకోకూడదని తన నిర్ణయాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. God, in a wonderful way you helped them and given a heart to the man who is taking care of them. వారి గురించి శ్రద్ధ వహిస్తున్న ఆ నాయకునికి, అధిపతికి వారి పట్ల మీరు ఇచ్చిన గొప్ప మనసు కొరకే నీకు వందనములు. And not only that, Lord, we thank you and we praise you for the wisdom, knowledge
discerning which you have given to them. అంత మాత్రమే కాదు, నీవు వారికి ఇచ్చిన జ్ఞానం, వారికి ఇచ్చిన నైపుణ్యత, వారికి ఇచ్చిన వివేచన నిమిత్తమై నీకు వందనములు చెల్లిస్తున్నాం. Yes, Lord, until unless thou give to us, we cannot receive anything. నీవు చెప్పబడ్డ నీ వాక్యం సెలచిన రీతిగా మాకు పైనుంచి అనుగ్రహింపబడితేనే తప్ప మేమేమీ పొందలేం. As Jacob has said, the God has given them to me. యాకోబు చెప్పిన రీతిగా దేవుడు నాకు ఇచ్చిన, as Joseph said, that God has given these children in this country. అదే విధముగా యోసేపు కూడా చెప్పిన రీతిగా ఈ దేశంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ పిల్లల్ని చెప్పిన రీతిగా, as the John the Baptist says, until it is given from the heaven, we cannot receive anything. బాప్తిస్మ యోహాను చెప్పిన రీతిగా పరలోకము నుంచి అనుగ్రహింపబడితేనే తప్ప మేమేమీ పొందలేమని చెప్పిన రీతిగా, Oh Lord, in the David also says in 2 Chronicles, until unless God gives, we cannot give anything to you, Lord. Amen. రెండవ దినవృత్తాంత గ్రంథములో దావీదు చెప్పిన రీతిగా నీవు మాకు ఇస్తుందా, నీ సమస్త కొంచెం ఇస్తున్నాను చెప్పిన రీతిగా నీవు ఇస్తున్న మేమేమి పొందలేము. Oh Lord, until unless thou give, we cannot receive anything. ఓ దేవా, నీవు మాకు ఇస్తేనే తప్ప మేము ఏమీ పొందలేము. Lord, our successes depend upon what we purpose in our hearts. మా జీవితంలో మేము తీసుకున్న ఆ నిర్ణయము, మా జీవితంలో ఉద్దేశం మీదనే మా యొక్క జీవితం యొక్క ఉద్దేశం ఆధారపడి ఉంటున్నది. Even Noah, 99% of the people, they had their own way, but he has purpose to do what the God wants in his life. నోవహు దినములలో 99% జనములు చెడిపోయి వారి యొక్క మార్గం చెరిపేసుకున్నప్పుడు నోవహు అయితే నీ కొరకు తీర్మానం చేసుకుని ఆ ఉద్దేశం తను నిలబడి ఉన్నాడు. దాన్ని బట్టి నీకు వందనములు. Oh Lord, even Job, in all the sufferings, he has purposed himself not to, Lord, talk anything against thee. యోబు కూడా తన జీవితంలో అనేక కష్టాలు ఉండే వెళుతున్నప్పుడు తను ఎట్టి సందర్భంలో కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడకుండా తీసుకుని తన యొక్క ఆశ నిర్ణయం కొరకు నీకు వందనములు. Oh Lord, he will help each one. As Paul also, Lord, he has purposed in his heart, not I live, Christ lives in me. అదే విధంగా పౌలు కూడా తన జీవితంలో తీసుకున్న తీర్మానము, తను తీసుకున్న ఉద్దేశం ప్రకారము నేను క్రీస్తు తప్ప నేను ఏది జీవించకూడదని చెప్పిన ఆ మాట ప్రకారము క్రీస్తు కూడా జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయండి. Lord, help us to live for thee. Help us to have the right purpose in our hearts also. ఓ దేవా, మా హృదయములలో సరైన తీర్మానం, సరైన ఉద్దేశం కలిగి ఉండేలాగున మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. First of all, help us to purpose in our hearts not to compromise with the world, not to compromise with the sin. Yes, Lord. మొట్టమొదటిగా మా జీవితములలో పాపముతో గాని లోకముతో గాని సర్దుకుపోయే స్వభావం మాలో ఉండకుండా సహాయం దయచేయండి. And Lord, help us to purpose to live for thine glory alone, not for anything else. మా జీవితములలో నీ మహిమ కొరకు మాత్రమే జీవించడానికి, మరి దేని కొరకు జీవించకుండా ఉండడానికి సహాయం దయచేయండి. Lord, we thank you and we praise you. All the kingdoms are going to be destroyed, and you are going to establish the kingdom which is going to be forever and ever. ఓ దేవా, ఈ లోక రాజ్యములన్నీ కూడా నాశనము చేయబడి నీ రాజ్యము స్థాపించబడి అది యుగ యుగములు నిలిచిండే రాజ్యము ఉండబోతున్నది కనుక దాని నిమిత్తం నీకు వందనములు చెల్లిస్తున్నాం. Looking into that kingdom, Lord, that whatever difficulties, whatever the sufferings we have to face on this earth, in all that give us grace to endure, not to compromise ourselves, and preparing ourselves for that great kingdom. మా కొరకై నీవు నియమించిన ఆ గొప్ప రాజ్యం మీద మాత్రం ఆ దృష్టి నుంచిన వారమై మాకు ఈ లోకంలో వస్తున్నటువంటి కష్టములు, ఇబ్బందులు వేట్లైనప్పటికీ వాటి వైపు చూడకుండా నీ మీద దృష్టి ఉంచి ఆ రాజ్యం వైపు తీర్మానం చేసుకొని ఆశతో ముందుకు సాగడానికి మీరు మాకు సహాయం దయచేయండి. Lord, all the time our eyes may be fixed upon thee, our focus may be upon thee, upon the extension of thine kingdom all the time. ఓ దేవా, మా దృష్టి ఎల్లప్పుడూ కూడా నీ మీద, నీ రాజ్యం మీద, శాశ్వత కాలం ఉండబోయిన ఆ రాజ్యం మీద మాత్రం ఉండడానికే సహాయం దయచేయండి. Lord, save us from vain things. దేవా, వ్యర్థమైన వాటి నుంచి మమ్మల్ని రక్షించండి. Lord, that we may walk in thine light. మీ వెలుగులో మేము నడవడానికి మీరు మాకు సహాయం దయచేయండి. Prepare each one of us, Lord. మాలో ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి. Oh Lord, as you have testified about these dear ones, Lord, thou should testify about us also.
నీవు ఏ విధముగా ఈ మనుషుల ద్వారా గురించి నీవు సాక్ష్యం ఇచ్చినావో ఆ విధముగా మా గురించి కూడా సాక్ష్యం ఇచ్చేలాగా మా జీవితం ఉండట్లు సహాయం దయచేయండి. Lord, we are unworthy people, we have so many limitations, but Lord, we seek thy grace, we seek thy strength to enable us to live the way you wanted us. ఓ దేవ, మేమెంతో సామాన్యమైన ప్రజలం, ఎన్నో హద్దుపాట్ల జీవితం అయినప్పటికీ వీరి వలె విజయవంతమైన జీవితం కొనసాగడానికి మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. Lord, we thank you and we praise you for thy servant, Brother John Stewart. Thank you, Lord, for speaking to each one of us through thy servant, through thy word. దైవ సేవకులు వాక్యం జాన్ స్టోర్ట్ అంకుల్ గారి కొరకై నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఆయన పరిచర్యని మీరు ఇంకా ఆశ్రయించి వాడుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Lord, that he may be used for thy glory and also for the blessings of the many people in the days to come also. రానున్న దినములలో నీ నామ మహిమార్థమై అనేకుల కొరకు క్షేమము కొరకే ఆశీర్వాద కొరకై నీ దాసుడు వాడబడులాగా సహాయం దయచేయండి. Keep them in good health and strength also. ఆయనను మంచి ఆరోగ్యముతోను బలముతోను ఉంచండి. Thank you, Lord, for this fellowship. ఈ సహవాసము కొరకై నీకు వందనములు. Thank you, Lord, for all the dear ones that are joined in this Bible study. ఈ బైబిల్ స్టడీకి ఎవరెవరైతే వచ్చినారో అందరిని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. Oh Lord, not only we hear this word, but Lord, we may preserve thy word in our hearts and we may be able to live according to it. ఓ దేవా, ఈ లేఖనములను మేము విన్న ఈ లేఖన ధ్యానములను మా హృదయంలో ఉంచుకుని మాత్రమే కాక వాటి ప్రకారం జీవించి నీ నామమునకు మహిమ తెచ్చేవారుగా ఉందుముగాక. We may be able to see the fruit of what we have learned today in the days to come. మేము ఏదైతే ఈ దినంలో విన్నామో దాని యొక్క ఫలములు రానున్న దినంలో చూడడానికి మీరు మాకు సహాయం దయచేయండి. We commit ourselves into thy loving care. మమ్మల్ని మేము నీ ప్రేమ హస్తములకు అప్పగించుకుంటున్నాం. We bind the works of the enemy which works against us. మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అంధకార శక్తులను నీ నామములో బంధిస్తున్నాం. Lord, sanctify us, renew us, and prepare us for thy coming. మమ్మల్ని పవిత్రపరచండి, నూతనపరచండి, నీ యొక్క రాకడ కొరకే మీరు మమ్మల్ని సిద్ధపరచండి. Bless then people with all the heavenly blessings, and also, Lord, whatever they need in their lives also, Lord, meet their needs, strengthen them, Lord. ఎవరెవరైతే విధముగా కొడుకు వచ్చినారు నీ ప్రజలందరి యొక్క ఆశలు తీర్చండి, ప్రజలందరి యొక్క అక్కర్లు తీర్చండి, వారి జీవితంలో మీరే చాలిన దేవుడిగా ఉండండి. Thank you, Lord, for the good time you have granted to us. మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకై నీకు వందనములు చెల్లిస్తున్నాం. Giving all glory unto thee, we commit ourselves into thy loving care. మీకే సకల మహిమ ఘనత ఆరోపిస్తూ ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. Amen. In the name of the Lord Jesus Christ, we pray. Amen. Anna, please give benediction. Now the grace of our Lord Jesus Christ, the love of God, the communion and the comfort of the Holy Spirit be with us all forever and ever. Amen. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord.